నిజంగా శివాజీ ముస్లింలను ద్వేషిస్తే అంత నమ్మకస్తులుగా ముస్లింలు ఎందుకు పెట్టుకుంటారు? అదే అంటున్నా, ముస్లింస్ హిందువులు అని అక్కడ లేనే లేదు. శివాజీ గాని ఇప్పుడు అంతేందుకు నేను చెప్తాను, ఔరంగజేబ్ కింద ఇప్పుడు చెప్పిన కదా, రాజా జయసింగ్ ఆయన కొడుకు రామ్ సింగ్, అట్లా యొక్క అక్బర్ అయితే ఆ రాజపుత్ర స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు. సో అక్కడ ఈ మతం అనేది ఒక 1% కొంత ఉంటే ఉండవు, కానీ ఒక వేరే మతాన్ని మొత్తానికి ధ్వంసం చేయాలి లేకుండా చేయాలని చెయ్యలేదు. ఏ ముస్లిం రాజైనా, ఏ ముస్లిమే కాదు హిందూ రాజైనా గుళ్ళను ధ్వంసం చేయడానికి 3-4 కారణాలు ఉన్నాయి. ఒకటి, సంపద అంతా బ్రాహ్మణవాడు అందులో దాచిపెట్టేవాడు. రెండోది, ఆ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ గుడి కాబట్టి గుడిని ధ్వంసం చేస్తే వీనికి ఆదాయం రాదు. ఈయన కింద రాకపోతే వీడు ఈ యొక్క ఇంకా ఎక్కువ మందిని ఆర్మీని హైర్ చేసుకోవడము, మన మీద దండయాత్ర చేయడం రాడు. అంటే వాడి ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టాలి. ఆ రాజు మీద కోపం, నన్ను చంపినవు, మా డాడీని చంపినవు, నా సైనికులను చంపినవు, నా యొక్క అన్ని ఎత్తుకుపోయినావు కాబట్టి కోపం వాని మీద. కాబట్టి వాని యొక్క ఇంపార్టెంట్ ప్లేస్ ధ్వంసం చేసేవాడు. అంటే ఆ గుళ్ళో ఉన్న దేవుని మీద వానికి కోపం లేదు. నేను చెప్పదలుచుకున్న సారాంశం, ఆ రాజ్యానికి సంబంధించిన రాజు మీద కోపంతో అవన్నీ చేసేవాళ్ళు. కాబట్టి రాజ్యానికి ఐకానిక్ ప్లేసెస్ ఉన్నటువంటి కోటలు ధ్వంసం చేసేవారు, రాజ్యానికి ఐకానిక్ ఉన్నటువంటి మసీదులు ధ్వంసం చేసేవారు, రాజ్యానికి ఐకానిక్ గా ఉన్నటువంటి ఈ యొక్క ప్రార్థనా మందిరాలు గుళ్ళు ధ్వంసం చేసేవారు. అది హిందూ రాజైనా ముస్లిం రాజైనా వాళ్ళకి గుళ్ళ మీద, చర్చిల మీద, మసీదుల మీద కోపం లేదు. వాళ్ళ కోపం అంతా రాజు మీద. రాజుకు వచ్చే ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టాలి, రాజు మీద కోపాన్ని చూపెట్టాలి. కాబట్టి ఈ రెండు ధ్వంసం చేసేవారు. కోటలు ధ్వంసం చేసేవారు, గుళ్ళు ధ్వంసం చేసేవారు, మసీదులు ధ్వంసం చేసేవారు. శివాజీ ముఖ్య సేనాధిపతి దౌలత్ ఖాన్ ముస్లిం. శివాజీ గారి అంగరక్షకుడు మదాని మెహరత్ ఆయన ముస్లిం. తర్వాత శివాజీకి సన్నిహితుడు విదేశీ వ్యవహారాల మంత్రి ముల్లా హైదర్ ఆయన కూడా ముస్లిమే. తర్వాత శివాజీ తన రాజభవనం ముందర ప్రార్థన కొరకు కట్టింది దర్గా. కరెక్ట్. శివాజీని హత్య చేసింది కృష్ణాజీ భాస్కర్ బ్రాహ్మణుడు. ఆ కృష్ణాజీ భాస్కర్ అంటే ఆయన వీళ్ళ కింద పనిచేస్తాడు, మన ఇది బీజాపూర్ సుల్తాన్ కింద పనిచేస్తాడు. శివాజీని డైరెక్ట్ గెలవలేం కాబట్టి ఆయన కింద పనిచేస్తాడు కృష్ణాజీ భాస్కర్. కాబట్టి ఆయన ద్వారా ఈ శివాజీ మహారాజు యొక్క రెండవ భార్య అయినటువంటి సోయారాబాయి కొడుకు రాజారాంని ఛత్రపతి చేయాలి. కాబట్టి ఆమె ద్వారా తినే అన్నంలో విషం కల్పించండి ఈ కృష్ణాజీ భాస్కర్ అనేది ఒక వర్షన్. అది హిందూ మతం అనేది అది ఒక బిలీఫ్ సిస్టమ్, ఎప్పటి నుంచో ఉన్నది, పాటిస్తున్నారు. దానికి శివాజీ మహారాజ్కి సంబంధం లేదు. శివాజీ మహారాజ్ హిందుత్వాన్ని పాటించేవాడు, కానీ అందరినీ సమానంగా చూసేవాడు, అన్ని కులాల వారిని, అన్ని మతాల వారిని. ఈ శివాజీ మహారాజు మీద ఈ బ్రాహ్మణులకు ఎందుకు కోపం అంటే, ఒకటి ఆయన శూద్రుడు రాజు అయ్యిండు ఫస్ట్ థింగ్. తర్వాత ఆయన యొక్క అన్ని సైన్యంలో కానీ మిగతా పదవులలో కానీ శూద్రులకి ఇప్పుడు బీసీ ఎస్సీ ఎస్టీ రెడ్డి కమ్మ కాపు ఎట్లా అంటున్నామో, సో వీళ్ళందరూ శూద్రులు, ఈ శూద్రులకి ఉన్నత స్థానాలు కల్పించాడు. అది బ్రాహ్మణులకు నచ్చకపోతుండే. అందుకని శివాజీ మహారాజును దింపేయాలి, ఛత్రపతి లేకుండా చేయాలి అనేది. ఇతను ఇంకా ఇట్లనే ఉంటే ఇంకేమేం చేస్తాడు, శూద్రులకు ఇంకేమేమి ఇస్తాడు అని కుట్ర చేసిండ్రు అనేది అది కరెక్టే అనిపిస్తుంది. ఎందుకంటే తర్వాత కాలంలో శివాజీ మహారాజ్ తర్వాత కూడా అంత బాపనలది నడుస్తుంది కదా, పేష్వాలది కదా అధికారం. పేష్వాలు వచ్చినాక శూద్రుల పరిస్థితి ఇంకా అగమ్య గోచరంగా అయింది కదా. తర్వాత అదే తంతు కొనసాగి ఈ అంబేద్కర్ గారైనా, లేకపోతే అక్కడ శివాజీ మహారాజు యొక్క మునిమన్వడ యొక్క కొల్హాపూర్ లో అది షాహు ఉండే కదా, సో ఆయన గాని, లేకపోతే ఈ యొక్క జ్యోతిబా పూలే, మహాత్మా జ్యోతిబా పూలే దంపతులు గాని ఎవరికి అగేన్స్ట్ కొట్లాడారు? వీళ్ళకే కదా. అంటే చాలా ఏళ్ల తర్వాత ఈ 1800 శకంలో ఇట్లుంటే ఇంకో 100-200 సంవత్సరాల ముందట ఎట్లుండేది ఈ పేష్వాల కింద ఈ యొక్క శూద్రుల పరిస్థితి? శివాజీ మహారాజ్కి పట్టాభిషేకం చేయడానికే అన్ని పైసలు తీసుకొని కాలుతో బొట్టులు పెట్టి అట్లా చేసిన వాళ్ళు అప్పుడు ఎట్లా ఉండే పరిస్థితి? ఇవన్నీ చేయకుండా ఈ శూద్రులకి ఉన్నత స్థానాలు ఇస్తే బ్రాహ్మణులకు నచ్చలేదు. అందుకని శివాజీ మహారాజును చంపించుంటారు. ప్లస్ ఆయన యొక్క బీజాపూర్ సుల్తాన్ వాళ్ళు కూడా అందులో చేయి ఉండుంటది. ఇది వెరీ కామన్. ఆ రోజులలో ఒక్కొక్క వాటితో డైరెక్ట్ యుద్ధం చేసి గెలవలేనప్పుడు ఈ కుట్రలు కుతంత్రాలు చేసి, లేకపోతే మోసం చేసి, సంధి అని చెప్పి పిలిచి అట్లా ఒకరిదొకరు చంపుకున్న వాళ్ళు, ఇట్లా పాయిజన్ ఇచ్చుకున్న వాళ్ళు చాలా ఉన్నాయి ఇన్సిడెంట్లు. హిందూ రాజులు ఉన్నారు, ముస్లిం రాజులు ఉన్నారు. ఓకే, 1630 ఫిబ్రవరి 19న మహారాష్ట్రలోని కున్బి లేదా కన్బి బీసీ కులంలో పుట్టిన శివాజీ ఏ సింహాసన వారసత్వం లేకుండా స్వశక్తితో ఒక రాజ్యాన్ని స్థాపించిన గొప్ప వీరుడు. ఏ మతమైనా అది చెప్తుంది, మీ అమ్మను ప్రేమించు,
ఇతరుల వాళ్ళ అమ్మని, ఫ్రెండ్ వాళ్ళ అమ్మని గౌరవించు. నా మతాన్ని ప్రేమిస్తా, అన్య మతాన్ని, ఫ్రెండ్ వాళ్ళ మతాలని, ఇతరుల మతాలని గౌరవిస్తా. ఛత్రపతి శివాజీ మత సామరస్యం పాటించి హిందూ ముస్లిం భాయి భాయి అని పాఠాలు నేర్పిన మహోన్నత వ్యక్తి. కరెక్ట్. ఇంత గొప్ప శివాజీకి మహారాజు పట్టాభిషేకం జరగకుండా శూద్ర జాతి అన్న నెపంతో కిరీటం పెట్టకుండా ఆపివేసింది మాత్రం ఒక మనువాద భావజాలం. అదే ఇప్పుడు మళ్లీ సమాజంలో విస్తరణ జరుగుతుంది. సో మహా సామ్రాజ్యాన్ని నిర్మించిన శివాజీకి పట్టాభిషేకం చేయడానికి ఏ బ్రాహ్మణుడు ముందుకు రాలేదు. కారణం శివాజీ శూద్రుడు కాబట్టి రాలేదు. పైసలు ఇస్తే వచ్చి అది కూడా ఒక క్షత్రియుడని అబద్ధం చెప్పి అట్లా చెప్పినంత. సో హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం బ్రాహ్మణులకు క్షత్రియులకు మాత్రమే రాజయ్య హక్కు ఉంది. దాంతో శివాజీ పట్టాభిషేక కార్యక్రమానికి కాశీ నుండి అప్పుడు గగాభట్టు లేదా గంగుభట్టు అనే బ్రాహ్మణ్ణి అతని బరువుకు సరితూగే బంగారం ఇస్తానని ఒప్పించి రాజ్యాభిషేకం చేయడానికి పిలిపిస్తే కాలి బొటన వేలుతో గంగాభట్టుడు శివాజీ మహారాజు నుదుటికి తిలకం దిద్ది రాజ్యాభిషేకం లేదా పట్టాభిషేకం చేశాడు. కరెక్ట్. వ్యక్తిగతంగా శివాజీకి బ్రాహ్మణులందరూ వ్యతిరేకం కాకపోవచ్చు, కానీ బ్రాహ్మణ ధర్మం కులం పేరిట ఒక మహాచక్రవర్తిని అవమానించింది. కరెక్ట్. శూద్రులు రాజు కాకూడదని ధర్మం విధించింది. కరెక్ట్. ముస్లిం రాజు కావచ్చు, కానీ ఈ దేశ శూద్రుడు రాజు కాకూడదు. ముస్లింలు కావచ్చు అంటే వీడు చెప్పలే కదా, వాళ్ళకి విధి లేని పరిస్థితి, వాళ్ళతో గెలవలేక వాళ్ళు ఏం చేసినా నోరు మూసుకొని ఉన్నారు. ముస్లింస్ ని గెలవలేక వాళ్ళ కింద అమాత్యులు, అదే మంత్రుల కింద పనిచేసారు, దివాన్ల కింద, వజీర్ కింద. మహాచక్రవర్తి అయిన శివాజీని జీవితాంతం వెంటాడిన మనువాదం ఆ తర్వాత తన పబ్బం గడుపుకొనుటకు శివాజీని ముస్లిం వ్యతిరేకిగా కరడిగట్టిన హిందూ మతాభిమానిగా చిత్రించి చరిత్రని వక్రీకరించారు. కరెక్ట్. ఆయన మతం పేరు మీద ఎవరిని వ్యతిరేకించలేదు శివాజీ గారు. అందరినీ సమానంగా చూశారు, అన్ని కులాలు, అన్ని మతాలు. ఎస్, ఆయన హిందుత్వాన్ని పాటించేవాడు. భవానీ మాత ఖడ్గం ప్రసాదించినట్టు మూఢ విశ్వాసాన్ని ప్రచారం చేశారు. నిజానికి అది అప్పుడు పోర్చుగల్లో తయారు చేయించిన కత్తి. శివాజీ వాడిన ఆ ఖడ్గం ప్రస్తుత సతారా మ్యూజియంలో ఉంది. 100% కరెక్ట్. ఎందుకంటే శివాజీ మహారాజుకి, ఎందుకంటే బ్రిటిష్ వానికి సరి సమానంగా కొట్లాడాలి కానీ వాళ్ళ యొక్క ఆయుధాలని అత్యాధునికం చేసుకోవాలని ఒకటి. రెండోది, వాళ్ళు ఆ పోర్చుగీస్ వాడైనా ఇంకోడైనా వాళ్ళకేంది అంటే వీళ్ళతో అవసరాలు ఉన్నాయి కాబట్టి వాడు గిఫ్ట్లు ఇచ్చేవాడు వీళ్ళకి నచ్చినాయి. ఓకే. సో ఆ విధంగా బ్రిటిష్ వాడైనా ఇచ్చిండు, ఆయన పేరేంది, జహంగీర్కి. సో ఆ విధంగా ఎస్, వాళ్ళు ఖడ్గం ఇవ్వడం. సో అక్కడ ఏంటంటే అప్పుడు ఆయన పేరు చెప్పిన కదా, అఫ్జల్ ఖాన్ అంటే ఆయన ఈ యొక్క మరాఠాలో ఈ శివాజీకి ఇష్టమైనటువంటి గుళ్ళని ధ్వంసం చేసిండు అన్నట్టు. అక్కడ తుల్జాపూర్ భవానీ మాతది, తర్వాత పండరిపూర్లో విఠల్. సో ఎందుకంటే అదే శివాజీ మీద కోపంతో ఈయన ఎట్లా నేను పట్టుకోలేకపోతున్నా అని చెప్పి అట్లనే అక్కడ ఉన్న వాళ్ళ ఆర్మీకి ఏంటంటే ఎక్కువ పైసలు ఇవ్వలే. ఆ బీజాపూర్ సుల్తాన్ 10,000 మందిని పంపించండి కానీ పైసలు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు ఎట్లా పోషించాలి అని చెప్పి గుళ్ళ మీద వచ్చిన అదంతా తీసుకొని పోయింది అన్నట్టు. ఈ 2 గుళ్ళు ఇప్పుడు చెప్పిన 2 కాదు, ఇంకా వేరే గుళ్ళు కూడా. ఎవరు, అఫ్జల్ ఖాన్, బీజాపూర్ సుల్తాన్ సంబంధించిన ఆయన. అదే శివాజీ చంపిండు కదా టైగర్ ప్లాన్ తోటి. సో ఆ క్రమంలో ఎస్, భవానీ మాతని ప్రార్థించేవాడు. శివాజీ యొక్క కులదైవము భవానీ మాతను ప్రార్థించేవాడు. కానీ ఆ ఖడ్గ మాత్రం ఎవరిచ్చిండ్రు, భవానీ మాత ఇవ్వలేదు, పోర్చుగీస్ వారు ఇచ్చారు. కరెక్ట్. దాని మీద పోర్చుగీస్ లిపి ఉంది. కరెక్ట్. ఛత్రపతి బ్రాహ్మణ మతానికి లోబడి పనిచేసిండు, అవలంబించిండు, కానీ మత దురాభిమాని కాదు. చేయాల్సి వచ్చింది, ఎందుకంటే అప్పుడున్న బ్రాహ్మణుడు పెట్టిన ఆ చట్టంలో నుంచి బయటకు రాలేకపోయింది. ఆయన వచ్చే ప్రయత్నం చేస్తే ఆయన చంపేశారు. అంటే బ్రాహ్మణులది ఇప్పుడు ఆర్య బ్రాహ్మణులది వందే రాజ్యం నడుస్తున్నది. ఎవడన్నా ఇప్పుడు ప్రశ్నిస్తే నేను ప్రశ్నించినాక నేను ఏమంటున్నాడు, వాడు దేశద్రోహి అంటున్నాడు, వాడిని కాంగ్రెస్ అంటున్నాడు, వాడి కమ్మి అంటున్నాడు. నేను ప్రశ్నిస్తే నన్ను ఏం చేయలేక దగ్గరుంటే చంపేస్తున్నాడు. ఇప్పుడు రైతులు ఉద్యమం చేస్తే డ్రోన్లతోటి ఆయుధాలు వేస్తున్నాడు, బుల్లెట్లు గురిపిస్తున్నాడు వాళ్ళ మీద. ఇప్పుడే ఇట్లుంటే ఇన్ని టెక్నాలజీ, ఇంత ఇంటర్నేషనల్ ప్రెజర్లు, ఇన్ని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లు, ఇన్ని ఛానళ్లు, ఇన్ని సెక్యూరిటీ కెమెరాలు ఉంటేనే ఈ పరిస్థితి ఉంటే ఇవి ఏవీ లేని రోజులలో ఎట్లుండే పరిస్థితి అర్థం చేసుకో. శివాజీ మహారాజుతో గెలవలేకపోతే శివాజీ మహారాజుకు తినే అన్నంలో విషం పెడతారు. బుద్ధునితో గెలవలేకపోతే బుద్ధుడు తినే అన్నంలో విషం కలుపుతారు. 80 ఏళ్ల వయసులో ఆయనకు విషం ఇచ్చి చంపేశారు. కుట్రలు చేస్తారు. ఈ ఆర్య బ్రాహ్మణికి తెలియని విద్య లేదు.
ఆయన ఆయన వీళ్ళకి చెప్తేనకుండా ఆయన చేస్తే తుగ్లక్ని పిచ్చోడు అన్నారు. ఇప్పటికి కూడా తుగ్లక్ అని కంపేర్ చేస్తారు పిచ్చోడని. కానీ మీరు తుగ్లక్ చరిత్ర చదవండి, ముస్లింలలో అత్యంత సుల్తాన్లలో అత్యంత తెలివి కలవాడు మహమ్మద్ బిన్ తుగ్లక్. మీరు ఎవరినైనా తెలుసుకోండి, మీరు ఓన్గా రీసెర్చ్ చేయండి. కరెన్సీ విధానం ప్రవేశపెట్టిండు. దక్షిణ భారతదేశంలో ముస్లిం సామ్రాజ్యం వేల సంవత్సరాలు ఇప్పటికీ ముస్లింలు ఉండడానికి, ముస్లిం సామ్రాజ్యం కావడానికి కారణం తుగ్లక్. ఢిల్లీలో 20,000 పార్కులు నిర్మించిండు, ఒక తుగ్లకాబాద్ అనే నగరాన్ని నిర్మించిండు. అంటే ఈ ఆర్య బ్రాహ్మణుడు వాడు చెప్పింది నాలే, వినకపోతే వాని మీద ఇప్పుడు రాహుల్ గాంధీని ఎన్ని చేస్తున్నారు, పార్లమెంట్ మీద రద్దు చేస్తారు, పప్పు అంటారు, వేల కోట్లు లక్షల కోట్లు ఖర్చు పెడతారు. ఇంకా అవకాశం దొరికితే ఏ చట్టాలు లేకపోతే చంపేయడానికి కూడా 1 నిమిషం వెనకాడు. మహాత్మా గాంధీని చంపిన వాళ్ళు ఎవరినైనా చంపుతారు. అంటే వీళ్ళు అధికారం కోసం ఇప్పుడు ఏది మన పుల్వామా దాడులు, ఆర్మీ జవాన్లను చంపారు. వాళ్ళకి సంపుడు పెద్ద విషయం కాదు, వాని చేయాలి అధికారం ఉండాలి. సంపుడు వీలు కాకపోతే వాని చరిత్ర మీద బురద చల్లాలి, వాని క్యారెక్టర్ అసాసినేట్ చేయాలి. అంటే ఈక్వల్ టు వాని చంపినట్టే. అంటే ఈ వీని చేయాల అధికారం ఉండాలి, ఈ ఆర్య బ్రాహ్మణం చేయాల. అప్పుడు ఇప్పుడు కాబట్టి శివాజీ మహారాజు కూడా ఆయన ఆ చట్టంలో పనిచేయాల్సి వచ్చింది. అప్పటి మొఘల్ చక్రవర్తికి వ్యతిరేకంగా స్వరాజ్య స్థాపన కోసం పనిచేసిండే, మొఘల్ చక్రవర్తికి వ్యతిరేకం కాదు, ఆయనకి ఏంటంటే శివాజీ మహారాజ్కి వాళ్ళు పనిచేసారు, అందరి కింద పనిచేసారు. మొఘల్ చక్రవర్తి కింద కూడా మున్సబ్దార్గా పనిచేసిండు. రాజా టైటిల్ ఇచ్చిందే ఔరంగజేబు. ఓకే, బీజాపూర్ సుల్తాన్ల కింద పనిచేసారు, అహ్మద్ నగర్ సుల్తాన్ల కింద పనిచేసారు. కాబట్టి వాళ్ళకు అది కాదు. శివాజీ మహారాజ్ అనడానికి ఏంటంటే ఆయనకు 16 ఏళ్ళ ఎట్ ద ఏజ్ ఆఫ్ 16, 16 ఏళ్ల వయసులో ఆ యొక్క మొఘళ్ళ కింద ఉన్న ఈ బీజాపూర్ సుల్తాన్ కింద కోటలన్నీ ఆయన కబ్జా పెట్టేసాడు. తన విక్టరీ. అంటే మనకి ఇక్కడ ఏమర్థమవుతుంది, శివాజీ మహారాజుకి చిన్నప్పటి నుంచి నేను స్వతంత్రంగా రాజును కావాలి అనే ఆకాంక్ష ఉంది అనేది మనకు అర్థమవుతుంది. శివాజీ ముస్లిం వ్యతిరేకం కాదు. ఈ మదాని మెహతర్ శివాజీని ఔరంగజేబ్ ఆగ్రాలో బంధించినప్పుడు మారువేషంలో వెళ్లి తన ప్రాణాలొడ్డి శివాజీని తప్పించుకుంటూ సాయం చేశాడు. ఎస్, శివాజీ మహారాజును తప్పించిన వాళ్ళు యొక్క ఔరంగజేబ్ కింద పనిచేసినటువంటి రాజా జయసింగ్ గాని రామ్ సింగ్, అట్లనే ఈ యొక్క కొద్దిమంది ముస్లిం ఈ యొక్క ఇప్పుడు మెహతర్ వీళ్ళందరూ ఉన్నారు. శివాజీకి సన్నిహితుడు విదేశీ వ్యవహారాల మంత్రి ముల్లా హైదర్, ఒక ముస్లిం. కరెక్ట్. సలేది యుద్ధం తర్వాత ఔరంగజేబ్ సైన్యాధికారులతో సత్సంబంధాల కోసం శివాజీ తన తరఫున దూతగా కాజీ హైదర్ అనే ముస్లింను పంపించాడు. కరెక్ట్. శివాజీ తన రాజభవనం ముందట ప్రార్థన కొరకు దర్గాని కట్టించాడు. వాస్తవం. అంత గొప్ప ఈ దేశ బహుజన మూలవాసి చక్రవర్తి శివాజీని ఈ రోజు బ్రాహ్మణీకరణం చేసి మనల్ని మళ్లీ మోసం చేస్తుంటే దాన్ని తెలుసుకోకుండా మతం అనువాదం మత్తులో ఆధిపత్య మాయాజాలంలో నిండా మునిగి తేలలేక పావుల్లా బీసీలు మారడం విచారకరం. ఛత్రపతి శివాజీ ఒక శూద్రుడు, బీసీ. కరెక్ట్, ఓబీసీ. కావున బ్రాహ్మణిజం అవమానపరిచి చివరికి హత్య చేస్తే ఈ రోజు అదే బీసీ సామాజిక వర్గం చేత తప్పుడు వాదం తమ భుజస్కంధాలపై మోయిస్తున్నారు ఆర్య బ్రాహ్మణులు. 1000% కరెక్ట్. ఛత్రపతి శివాజీ చరిత్ర మహాత్మా జ్యోతిబా పూలే లేదా జ్యోతిరావు పూలే, వాళ్ళు పూలే అమ్ముకుంటారు. సో పూలే బీసీ, పూలే ద్వారా సమాజానికి తెలియబడింది. కానీ దురదృష్టం నిజమైన చరిత్ర వేరు, ప్రచారంలో ఉన్న చరిత్ర వేరు. కావున నిజమైన చరిత్రను తెలుసుకోవాలి. బీసీలు ఈ కుట్రల్ని గ్రహించి తిప్పికొట్టాలి. అగ్రి. జనాభా దామాషా ప్రకారం విద్య, ఉద్యోగ, ఆర్థిక, పారిశ్రామిక, వ్యాపార, రాజకీయ రంగాల్లో అవకాశాలు కల్పిస్తున్నారా లేదా తెలుసుకోవాలి. ఈ దేశంలో తొలిసారిగా 50% రిజర్వేషన్ లేదంటే సమన్యాయాన్ని కల్పించినటువంటి శివాజీ గారి మనుమడైనటువంటి ఛత్రపతి షాహు మహారాజ్ ఇచ్చిన ఎవరి జనాభా ఎంతో వారి వాటా అంత అనే నినాద స్ఫూర్తిగా బుద్ధుడు చెప్పిన బహుజనుల హితం కోరే, బహుజనుల సుఖం కోరే బహుజన రాజ్య నిర్మాణ దిశగా పూలే అంబేద్కర్ గారి బాటలో అడుగులు వేయడంలో భాగంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిద్దాం. బ్రాహ్మణులు దక్కనీ సుల్తాన్లు మొఘళ్ల పాలనైనా సహిస్తారు కానీ శూద్రుల రాజ్యాన్ని ఒప్పుకోరు. శూద్రులు పరిపాలించే చోట బ్రాహ్మణులు ఉండరాదని మనుధర్మం ఆదేశిస్తుంది. మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతాల్లో, ఇతర ప్రాంతాల్లోనూ బ్రాహ్మణులు అధిక సంఖ్యలో ఉన్నారు. వీళ్ళు శివాజీ కులం కారణంగా, శివాజీ కులం కున్బీ కులం తక్కువ కులం శూద్రులు కాబట్టి కులం కారణంగా అక్కడి ప్రాంతాన్ని విడిచి వెళ్ళాలి లేదా శివాజీకి లోబడి జీవించాలి. అంటే ఒక శూద్రుని కింద నేను ఎందుకు పనిచేయాలి, శూద్రుని రాజ్యంలో నేను ఎందుకు ఉండాలి అని బ్రాహ్మణ్కి ఫీలింగ్. వీని కింద ఎందుకు పనిచేయాలి కాబట్టి వీడిని దించేయాలి
అనే కుట్రలో భాగంగా శివాజీని అంతం చేయాలని నిర్ణయించుకున్నారు. ఓకే, బ్రాహ్మణులు బిజాపూర్ సుల్తాన్ ఆదిల్ షాతో శివాజీని అంతం చేయాలని కోరారు. ఆ క్రమంలో ఆదిల్ షాతో సంప్రదింపులు జరపడానికి కృష్ణ భాస్కర్ కులకర్ణి బ్రాహ్మణుల తరపున వెళ్ళాడు. ఎంతో బతిలాడితే ఆదిల్ షా శివాజీని అంతం చేసేందుకు ఒప్పుకొని అఫ్జల్ ఖాన్ అనే సేనానిని 1659లో సైన్యాన్ని పంపాడు. సో అందులో అఫ్జల్ ఖాన్ కి అదే శివాజీని మోసం చేసి చేద్దామంటే శివాజీ వీళ్ళని ముందే గ్రహించి ప్రతాప్గఢ్ కోట కింద అక్కడికి సంధికి అని పిలిచి ఇతని ముందే పసిగట్టి చంపేయడం జరిగింది. ఈ యొక్క అఫ్జల్ ఖాన్ చేసిన అన్ని దాడులకి ఈ బ్రాహ్మణులు సహకరించారు. వాస్తవం ఆర్య బ్రాహ్మణులు అంటే మళ్ళీ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నల్ల బ్రాహ్మణులు అనుకుంటారు, కానీ మిమ్మల్ని కన్వర్ట్ చేశారు. నేను బ్రాహ్మణులు అంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నల్ల బ్రాహ్మణుల గురించి మాట్లాడతలేను. మహారాష్ట్ర నుంచి యూపీ, ఉత్తరాఖండ్ ఆ పైన ఉన్నటువంటి ఆర్య బ్రాహ్మణుల గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. ఆర్ఎస్ఎస్ స్థాపించినటువంటి అట్లాంటి ఆర్య బ్రాహ్మణులకు తెల్ల ఆర్య బ్రాహ్మణుల గురించే మాట్లాడుతున్నాం. ఆ యుద్ధంలో అఫ్జల్ ఖాన్ ని చంపేశాడు ఎవరు? శివాజీ. కరెక్ట్. తర్వాత తనపై ఆత్మహత్యాయత్నం ఎవరు చేయించి ఉంటారని ఆలోచిస్తుండగా ఇదంతా చేసింది కృష్ణ భాస్కర్ కులకర్ణి అని తెలుసుకుంటాడు. ఇంత పని చేసిన కృష్ణ భాస్కర్ కులకర్ణి ఎందుకు చేశాడంటే శివాజీ బ్రాహ్మణ రాజ్యం కాకుండా బహుజన రాజ్యాన్ని నిర్మించాడు కనుక. వాస్తవం. అందుకే తర్వాత పేష్వాలే అధికారాన్ని తీసుకున్నారు బాపనోలే. సో శివాజీకి కులం మతం అనే పట్టింపులు లేవు. ఆయన సైన్యంలో అన్ని మతాల కులాల వారు ఉన్నారు. కరెక్ట్. ఆయుధం పట్టే హక్కును శూద్రులు, అతి శూద్రులు, దళితులు, ఎస్సీలు అనుకో, మాదిగా మాల చెమారు ఉన్నాయి కదా కొన్ని. సో శూద్రులు, అతి శూద్రులకు మనువు నిషేధించాడు. వాస్తవం. శివాజీ ఆయుధం పట్టే హక్కునే కాదు, రాజ్యంలో కీలక పదవులు శూద్రులకి, అతి శూద్రులకి అప్పచెప్పాడు. ఎవరు? శివాజీ మహారాజ్. అది బ్రాహ్మణులకు నచ్చలేదు. శూద్ర రైతాంగాన్ని దోచుకునే పట్వారీ కరణాలకు కఠిన శిక్షలు విధించాడు శివాజీ మహారాజ్. రైతాంగానికి నూతన సాగు పద్ధతులు నేర్పాడు. పంటలను దాచుకోవడానికి గిడ్డంగులు ఏర్పాటు చేయించాడు. అతి శూద్రులకు భూమి మీద హక్కులు కల్పించాడు. అవును, ఈ బ్రాహ్మణుల ఈ మనువాదుల కింద శూద్రులకి ఆస్తి హక్కు లేదు. కొట్లాడంగా బ్రిటిష్ వాడు ఇవన్నీ మనకి తర్వాత చట్టబద్ధత కల్పించాడు. తర్వాత అతి శూద్రులకు భూమి మీద హక్కులు కల్పించాడు. ఎవరు? శివాజీ మహారాజ్. మహర్, చమార్, మాంగ్, మాతంగ్ కులస్తులకి సైన్యంలో పదవులు ఇచ్చాడు. ఆత్మగౌరవం, అధికారం ఇవ్వడం వల్ల అంటరాని ప్రజల పరిస్థితి మారిపోయింది. అది బ్రాహ్మణులకు నచ్చలేదు, ఆర్య బ్రాహ్మణులకి. ఆ తర్వాత బ్రాహ్మణులు ఔరంగజేబ్తో చేతులు కలిపి శివాజీ నివసిస్తున్న కోటలోని ఒక ఆడ వ్యక్తితో, అదే ఇప్పుడు చెప్పిన సోయారాబాయి రెండో భార్య, తన కొడుకు రాజారాంకి రాజ్యం ఇస్తామని ఆశ చూపి శివాజీ తినే అన్నంలో విష ప్రయోగం చేయించి తీవ్ర అనారోగ్యంతో శివాజీ మరణించేలా చేశారు. అంటే అది న్యాచురల్ డెత్ కింద క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. ఇక ఆ తర్వాత శివాజీ కుమారుడు పెద్ద భార్య యొక్క కొడుకు శంభాజీని కూడా చంపేశారు. శంభాజీని చంపేసింది బ్రాహ్మణులు. అంటే కుట్ర చేసింది కావచ్చు, కానీ చంపింది మాత్రం ఆ యొక్క ఔరంగజేబు సైన్యం, మొఘలు. అలా వరుసగా శివాజీ వారసులను అనేక ప్రయోగాల ద్వారా హతమార్చి చివరికి బ్రాహ్మణులే రాజ్యాధికారాన్ని చేజిక్కించుకుని పేష్వా పాలన స్థాపించారు. ఎందుకంటే తర్వాత పేష్వాలే రాజ్యం వెళ్ళిరు. పేష్వాలది వంశపారంపర్యం చేసిరు. ఛత్రపతి ఉన్నప్పుడు ఏంటంటే శివాజీ, శంభాజీ, రాజారాం ఉన్నప్పుడు ఎవరినైనా పేష్వాగా నియమించుకోవచ్చు. కానీ ఎప్పుడైతే ఈ పేష్వాల రాజ్యం వచ్చిందో నెక్స్ట్ పేష్వా ఎవర్రా అంటే వాళ్ళ కొడుకు. అంటే బాలాజీ విశ్వనాథ్ కొడుకు బాజీరావు కొడుకు మాధవరావు కొడుకు ఇంకో ఆయన. శివాజీ మీది కోపంతో బ్రాహ్మణ పేష్వాలు తన రాజ్యంలోని బహుజనులందరినీ అనేక విధాలుగా బాధలు పెట్టారు. కరెక్ట్. రాజవీధుల్లో తిరిగే సమయంలో బహుజనుల ముడ్డికి చీపురు, మూతికి ముంత ధరించాలని నిబంధన అమలు చేశారు. వెరీ సాడ్, బట్ ఇది వాస్తవం. శూద్ర అతి శూద్రులకు తిరిగి హక్కులు కల్పించిన చరిత్ర శివాజీ మునిమనుమడు అయినటువంటి ఛత్రపతి షాహు మహారాజుకు దక్కింది. అట్లా షాహు మహారాజు నామమాత్రంగా ఉండే ఇక్కడ కొల్హాపూర్లో, అదేవిధంగా సతారాలో. కానీ మెయిన్ పాలన మాత్రం పూనాలో ఈ యొక్క శనివార్ వాడ అక్కడ ఈ పేష్వాలది బ్రాహ్మణులదే ఉండే. చిత్ప్లవన్ బ్రాహ్మణ్ అంటారు వాళ్ళు. బ్రాహ్మణుల ఆధిపత్యానికి అడ్డుకట్ట వేస్తూ దేశ చరిత్రలోనే తొలిసారిగా ప్రభుత్వ ఉద్యోగాలన్నింటిలోనూ వెనుకబడిన వర్గాల వారికి 50% రిజర్వేషన్లు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశాడు షాహు మహారాజ్. కరెక్ట్. ఆయన్నే మన అంబేద్కర్ గారిని చదివించడానికి ఆయనకు స్కాలర్షిప్ ఇచ్చింది ఆ షాహు మహారాజే, శివాజీ గారి యొక్క మునిమనవాడు.
26 జూలై 1902న తన రాజ్యంలో రిజర్వేషన్లను అమలు చేస్తూ రాజశాసనం జారీ చేశాడు. షాహు మహారాజ్ ఆధునిక రిజర్వేషన్లకు పితామహుడిగా పేరు పొందాడు. నాకు తెలిసి అంబేద్కర్ గారు ఆయన చేసిన షాహు మహారాజ్ చేసిన దాన్ని ఇన్స్పైర్ గా తీసుకొని తర్వాత రిజర్వేషన్ల కోసం కొట్లాడి రాజ్యాంగంలో అమలయ్యేలా, అదేవిధంగా మన యొక్క ఇది పూనా ప్యాక్ట్ ద్వారా ఆ చట్టసభల్లో వచ్చే ఎస్సీ ఎస్టీలు వచ్చే విధంగా చేసిండు. నేనేమంటా అంటే రిజర్వేషన్లు అనకుండా దాన్ని ఒక సమన్యాయం అని పిలవాలనేది నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే రిజర్వేషన్ అంటే మనకి ఏదో ఫేవర్ చేస్తుండో అనుకుంటారు, చేస్తలేరు. మనం ట్యాక్సులు కడుతున్నాం, మన వాటా మనకి ఇవ్వమంటున్నాం అంతే.